RRB Group D, NTPC Physics Important Questions, Telugu, with voice. Up to 10 marks in RRB Group D. Please like and subscribe. ఒకటి కింది వాటిలో అత్యంత బలహీనమైన ఆకర్షణ శక్తి ఏది? సమాధానం, వాండర్ వాల్ ఆకర్షణ. 2. పాస్కల్ అనేది కింది వాటిలో దేనికి యూనిట్? సమాధానం, పీడనం. 3. కింది వాటిలో కాంతి సంవత్సరం, లైట్ ఇయర్, దేనికి యూనిట్? సమాధానం, దూరం. 4. కింది వాటిలో ఏ కాంతికి అత్యంత తక్కువ శక్తి ఉంటుంది? సమాధానం, ఎరుపు కాంతి. 5. చంద్రునిపై గురుత్వాకర్షణ విలువ ఎంత? సమాధానం, 1.62 సెకనుకు మీటర్లు స్క్వేర్డ్. 6. అతినీలలోహిత కాంతి, అల్ట్రావయలెట్ లైట్, యొక్క తరంగదైర్ఘ్యం ఏ క్రమంలో ఉంటుంది? సమాధానం, 100 నానోమీటర్లు. 7. ద్రవ్యరాశి, శక్తి సమీకరణం యొక్క గణిత సమీకరణం ఏది? సమాధానం, E = mc². 8. న్యూటన్ యొక్క రెండవ గమన నియమం యొక్క గణిత సమీకరణం ఏది? సమాధానం, F = ma. 9. బాయిల్ నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనపరిమాణం మరియు పీడనం మధ్య సంబంధం ఏమిటి? సమాధానం, ఘనపరిమాణం పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. 10. ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు వంగే దృగ్విషయాన్ని ఏమంటారు? సమాధానం, వక్రీభవనం, రిఫ్రాక్షన్. 11. ఆవృత్తి మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఏది కనిపిస్తుంది? సమాధానం, పౌనఃపున్యంలో మార్పు. 12. శూన్యంలో ఉష్ణ వికిరణం యొక్క వేగం ఎంత? సమాధానం, కాంతి వేగానికి సమానం. 13. ఫారెడ్ అనేది ఏది యొక్క యూనిట్? సమాధానం, కెపాసిటెన్స్. 14. టార్క్ యొక్క సి యూనిట్ ఏది? సమాధానం, న్యూటన్ మీటర్. 15. ద్రవ్యవేగ మార్పు రేటును ఏమంటారు? సమాధానం, బలం. 16. కారు హెడ్లైట్లలో ఏ అద్దం ఉపయోగిస్తారు? సమాధానం, అవతల అద్దం, కాన్కేవ్ మిర్రర్. 17. మోస్ స్కేల్ ఎందుకు ఉపయోగిస్తారు? సమాధానం, ఖనిజాల కాఠిన్యాన్ని కొలవడానికి. 18. ఒక అణువులోని అత్యధిక శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లను ఏమంటారు? సమాధానం, వేలెన్స్ ఎలక్ట్రాన్లు, వాలెన్స్ ఎలక్ట్రాన్స్. 19. సూర్యుని నుండి మార్స్, ఎర్రగ్రహం, ఎన్నవ గ్రహం? సమాధానం, 420. ఏ భౌతిక రాశి యూనిట్ పాస్కాల్ కాదు? సమాధానం, మోమెంట్ ఆఫ్ ఇనర్షియా. క్వశ్చన్ నంబర్ 21. ఆవృత్తి మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఏది కనిపిస్తుంది? సమాధానం, పౌనఃపున్యంలో మార్పు. క్వశ్చన్ నంబర్ 22. శూన్యంలో ఉష్ణ వికిరణం యొక్క వేగం ఎంత? సమాధానం, కాంతి వేగానికి సమానం. క్వశ్చన్ నంబర్ 23. ఒక పదార్థం యొక్క ఉపరితలం నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన కనీస పనిని ఏమంటారు? సమాధానం, వర్క్ ఫంక్షన్. క్వశ్చన్ నంబర్ 24. ఫారెడ్ అనేది ఏది యొక్క యూనిట్? సమాధానం, కెపాసిటెన్స్. క్వశ్చన్ నంబర్ 25. టార్క్ యొక్క సి యూనిట్ ఏది? సమాధానం, న్యూటన్ మీటర్. క్వశ్చన్ నంబర్ 26. ద్రవ్యవేగ మార్పు రేటును ఏమంటారు? సమాధానం, బలం. క్వశ్చన్ నంబర్ 27. కారు హెడ్లైట్లలో ఏ అద్దం ఉపయోగిస్తారు? సమాధానం, అవతల అద్దం, కాన్కేవ్ మిర్రర్. క్వశ్చన్ నంబర్ 28. మోస్ స్కేల్ ఎందుకు ఉపయోగిస్తారు? సమాధానం, ఖనిజాల కాఠిన్యాన్ని కొలవడానికి. క్వశ్చన్ నంబర్ 29. ఒక అణువులోని అత్యధిక శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లను ఏమంటారు? సమాధానం, వేలెన్స్ ఎలక్ట్రాన్లు, వాలెన్స్ ఎలక్ట్రాన్స్. క్వశ్చన్ నంబర్ 30. సూర్యుని నుండి మార్స్, ఎర్రగ్రహం, ఎన్నవ గ్రహం? సమాధానం, 4. ఏ భౌతిక రాశి యూనిట్ పాస్కల్ కాదు? సమాధానం, మోమెంట్ ఆఫ్ ఇనర్షియా. భౌతిక రాశులు, ఇవి డాష్ మాత్రమే కలిగి ఉంటాయి మరియు డాష్ లేనివి స్కేలార్ రాశులు అంటారు. సమాధానం, పరిమాణం, దిశ. ఇంపల్స్ దేనికి సమానం? సమాధానం, ద్రవ్యవేగంలో మార్పు. కింది వాటిలో వెక్టర్ రాశి ఏది? సమాధానం, కోణీయ ద్రవ్యవేగం. యాంగ్యులర్ మొమెంటం. విద్యుత్ నిరోధకత యొక్క యూనిట్ ఏది? సమాధానం,
ఓమ్స్. ఓమ్స్ దూరం యొక్క సూత్రం ఏమిటి? సమాధానం: వేగం సార్లు సమయం. గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? సమాధానం: ధృవాల వద్ద. కాంతి ఒక మూలలో లేదా స్లిట్ చుట్టూ ప్రయాణించేటప్పుడు వంగడానికి కారణం డాష్. సమాధానం: వివర్తనం, డిఫ్రాక్షన్. మలక్కా జలసంధి ఏ రెండు భూభాగాలను వేరుచేస్తుంది? సమాధానం: మలయా ద్వీపకల్పం మరియు ఇండోనేషియా ద్వీపం. సుమాత్రా పౌనఃపున్యం యొక్క సి యూనిట్ ఏది? సమాధానం: హెర్ట్జ్. పరావర్తన నియమం ఏ రకమైన ఉపరితలానికి వర్తిస్తుంది? సమతల అద్దం. విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్ ఏమిటి? ఆంపియర్. కటకం యొక్క శక్తిని P సమానము 1 F సూత్రం ద్వారా ఇస్తారు. ఫోకల్ లెంగ్త్ యొక్క యూనిట్ ఏమిటి? మీటర్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన విధి ఏమిటి? వోల్టేజ్ స్థాయిని మార్చడం. ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి వెళ్ళేటప్పుడు కాంతి దిశను మార్చే దృగ్విషయాన్ని ఏమని అంటారు? వక్రీభవనం. ఎలక్ట్రాన్ను ఎవరు కనుగొన్నారు? జె థామ్సన్. పని యొక్క సి యూనిట్ క్రింది వాటిలో ఏది? జౌల్. భూమధ్యరేఖ వద్ద ఒక వ్యక్తి ధృవాల వద్ద కంటే తక్కువ బరువు కలిగి ఉంటాడు ఎందుకంటే? అపకేంద్ర బలం. శక్తి పరిరక్షణ సూత్రం భౌతిక శాస్త్రంలోని ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది? థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం. 50. ఉష్ణం యొక్క యూనిట్ ఏమిటి? క్యాలరీ. 51. ఉష్ణం ఏ దిశలో బదిలీ అవుతుంది? అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు. 52. ఒక పదార్థం 100 డిగ్రీల సెల్సియస్ మరిగే స్థానం కలిగి ఉంది. కెల్విన్లో దాని మరిగే స్థానం ఎంత? 373 కె. 53. ధ్వని ఏ రకమైన వేవ్? రేఖాంశ వేవ్. 54. ఒక మూల చుట్టూ కాంతి వంగడంను ఏమంటారు? వివర్తనం. 55. ఫ్రీక్వెన్సీ యొక్క సి యూనిట్ ఏమిటి? హెర్ట్జ్. 56. భూమిపై గురుత్వాకర్షణ కారణంగా త్వరణం ఎంత? 9.8 సెకనుకు మీటర్లు స్క్వేర్డ్. 57. విద్యుత్ క్షేత్రాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? వోల్ట్స్ పర్ మీటర్. 58. పీడనం యొక్క సి యూనిట్ ఏమిటి? పాస్కల్. 59. 10 గంటల పాటు ఉపయోగించినప్పుడు 100 W లైట్ బల్బ్ ద్వారా వినియోగించబడే శక్తి ఎంత? 1000 జౌల్స్. 60. దాని స్థానం కారణంగా ఒక వస్తువులో నిల్వ చేయబడిన శక్తిని ఏమంటారు? స్థితి శక్తి. క్వశ్చన్ నంబర్ 61. విద్యుత్ ఆవేశం యొక్క సి యూనిట్ ఏమిటి? వాట్ ఈస్ ద సి యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్? కూలాంబ్. క్వశ్చన్ నంబర్ 62. ద్రవం లేదా వాయువు ద్వారా ఘనపదార్థం యొక్క కదలికను నిరోధించే శక్తి పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫోర్స్ దట్ రెసిస్ట్స్ ద మోషన్ ఆఫ్ అ సాలిడ్ త్రూ అ లిక్విడ్ ఆర్ గ్యాస్? డ్రాగ్ ఫోర్స్. క్వశ్చన్ నంబర్ 63. కింది వాటిలో ఏ దృగ్విషయం ఇంద్రధనుస్సుకు కారణం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ఇస్ ద కాజ్ ఆఫ్ అ రెయిన్బో? విక్షేపణం, డిస్పర్షన్. క్వశ్చన్ నంబర్ 64. సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం కోసం క్లిష్టమైన కోణం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? ద క్రిటికల్ యాంగిల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్? మాధ్యమం యొక్క వక్రీభవన సూచిక. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. క్వశ్చన్ నంబర్ 65. కండక్టర్ యొక్క నిరోధకతపై ఉష్ణోగ్రత ప్రభావం ఏమిటి? వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్? ఉష్ణోగ్రతతో నిరోధకత పెరుగుతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీసెస్ విత్ టెంపరేచర్. క్వశ్చన్ నంబర్ 66. విద్యుత్ శక్తికి సరైన వ్యక్తీకరణ క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ పవర్? P సమానము V. క్వశ్చన్ నంబర్ 67. కుంభాకార కటకం యొక్క ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ లేదా నెగటివ్? ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ అ కాన్వెక్స్ లెన్స్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగటివ్? పాజిటివ్. క్వశ్చన్ నంబర్ 68. విద్యుత్ సర్క్యూట్లో సంభావ్య వ్యత్యాసం మరియు కరెంట్ యొక్క ఉత్పత్తిని ఏమని పిలుస్తారు? ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, ద ప్రోడక్ట్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ద కరెంట్ ఇస్ నోన్ యాజ్ శక్తి, పవర్. క్వశ్చన్ నంబర్ 69. అయస్కాంత క్షేత్ర బలం యొక్క యూనిట్ ఏమిటి? వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్? టెస్లా. క్వశ్చన్ నంబర్ 70. కింది వాటిలో ఏది లేజర్ పుంజం యొక్క లక్షణం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ అ లేజర్ బీమ్? సంబద్ధత, కోహియరెన్స్. క్వశ్చన్ నంబర్ 71. సరళ హార్మోనిక్ మోషన్లో
స్థానభ్రంశం మరియు త్వరణం మధ్య దశ వ్యత్యాసం ఎంత? ఇన్ అ సింపుల్ హార్మోనిక్ మోషన్, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సెలరేషన్? 90 డిగ్రీలు. క్వశ్చన్ నంబర్ 72 కింది వాటిలో ఏది శక్తి యొక్క యూనిట్ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? న్యూటన్. క్వశ్చన్ నంబర్ 73 యూనిట్ సమయానికి వస్తువు యొక్క వేగంలో మార్పును ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్ కాల్డ్? త్వరణం, యాక్సెలరేషన్. క్వశ్చన్ నంబర్ 74 భూమి చుట్టూ ఒక ఉపగ్రహం కక్ష్యలో ఎందుకు ఉంటుందో ఏ నియమం వివరిస్తుంది? విచ్ law explains why a satellite remains in orbit around the earth? న్యూటన్ గురుత్వాకర్షణ నియమం, న్యూటన్స్ law of gravitation. క్వశ్చన్ నంబర్ 75 ధ్వని ఏ మాధ్యమంలో వేగంగా ప్రయాణిస్తుంది? ఇన్ విచ్ మీడియం డస్ సౌండ్ ట్రావెల్ ద ఫాస్టెస్ట్? ఘన, సాలిడ్. క్వశ్చన్ నంబర్ 76 ప్రకాశవంతమైన ఫ్లక్స్ యొక్క సి యూనిట్ ఏమిటి? ద సి యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్ ఇస్ లూమన్. క్వశ్చన్ నంబర్ 77 వేవ్లో రెండు వరుస శిఖరాలు లేదా కట్రాఫ్స్ మధ్య దూరాన్ని ఏమంటారు? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సెక్యూటివ్ క్రెస్ట్స్ ఆర్ ట్రఫ్స్ ఇన్ అ వేవ్ ఇస్ కాల్డ్ దే. తరంగదైర్ఘ్యం, వేవ్ లెంగ్త్. క్వశ్చన్ నంబర్ 78 ఒక పదార్థం ఘనం నుండి నేరుగా వాయువుకు మారే ప్రక్రియ ఏమిటి? What is the process by which a substance changes directly from a solid to a gas? Sublimation. Question number 79 అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న చార్జ్డ్ పార్టికల్ అనుభవించే శక్తి ఏమిటి? What is the force experienced by a charged particle moving in a magnetic field? Lorentz force. Question number 80 అయస్కాంత క్షేత్రం విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించే దృగ్విషయం ఏమిటి? What is the phenomenon where a magnetic field induces an electric current? విద్యుదయస్కాంత ప్రేరణ, electromagnetic induction. క్వశ్చన్ నంబర్ 81 ఒక శరీరం యొక్క మొమెంటం యొక్క మార్పు రేటును ఏమంటారు? The rate of change of momentum of a body is called force. క్వశ్చన్ నంబర్ 82 కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు కాదు? Which of the following is a non-renewable energy source? బొగ్గు, coal. క్వశ్చన్ నంబర్ 83 పట్టకం కాంతికి ఏమి చేస్తుంది? What does a prism do to light? విక్షేపణం చేస్తుంది. Disperses it. క్వశ్చన్ నంబర్ 84 కింది వాటిలో ఏది ధ్వని తరంగం యొక్క లక్షణం? Which of the following is a characteristic of a sound wave? రేఖాంశ స్వభావం, longitudinal nature. క్వశ్చన్ నంబర్ 85 కింది వాటిలో శక్తి యొక్క యూనిట్ ఏమిటి? Which of the following is the unit of power? Watt. క్వశ్చన్ నంబర్ 86 భూమి ఉపరితలంపై ఒక శరీరం 20 n బరువు కలిగి ఉంటుంది. గురుత్వాకర్షణ సగం ఉన్న ఎత్తులో దాని బరువు ఎంత? A body weighs 20 n at the surface of the earth. What is its weight at a height where gravity is half? 10 n. క్వశ్చన్ నంబర్ 87 విద్యుత్ సర్క్యూట్లో ఫ్యూజ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? What is the purpose of a fuse in an electric circuit? అధిక కరెంట్ నుండి సర్క్యూట్ను రక్షించడం, to protect the circuit from excessive current. క్వశ్చన్ నంబర్ 88 ద్రవంలో ఒక బిందువు వద్ద ఒత్తిడి దిశతో సంబంధం లేకుండా ఉంటుంది. ఏ సందర్భంలో మినహా? In a liquid, the pressure at a point is independent of the direction, except in which case? ద్రవం కదులుతుంటే, if the liquid is moving. క్వశ్చన్ నంబర్ 89 ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కండక్టర్ యొక్క నిరోధకతకు ఏమి జరుగుతుంది? What happens to the resistance of a conductor when its temperature increases? పెరుగుతుంది. It increases. క్వశ్చన్ నంబర్ 90 పుటాకార కటకం యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత? What is the focal length of a concave lens? Negative. క్వశ్చన్ నంబర్ 91 గురుత్వాకర్షణ ప్రభావంతో శరీరం యొక్క కదలికను ఏమంటారు? The motion of a body under the influence of gravity is known as స్వేచ్ఛా పతనం, free fall. క్వశ్చన్ నంబర్ 92 విద్యుత్ నిరోధకత యొక్క యూనిట్ ఏమిటి? What is the unit of electrical resistance? Ohm. క్వశ్చన్ నంబర్ 93 అడ్డంకుల చుట్టూ కాంతి వంగే దృగ్విషయాన్ని ఏమంటారు? What is the phenomenon of bending of light around obstacles called? వివర్తనం, diffraction. క్వశ్చన్ నంబర్ 94
కింది వాటిలో శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఏది ఉపయోగిస్తారు? Which of the following is used to measure the temperature of a body? థర్మామీటర్, థర్మోమీటర్. క్వశ్చన్ నంబర్ 95. 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు? The heat required to raise the temperature of 1 gram of water by 1 degree Celsius is called calorie. Question number 96. వ్యవధి 0.5 సెకన్లు అయితే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? What is the frequency of a wave if the period is 0.5 seconds? 2 హెర్ట్జా. క్వశ్చన్ నంబర్ 97. అయస్కాంత ఫ్లక్స్ యొక్క C యూనిట్ ఏమిటి? What is the C unit of magnetic flux? వెబర్. క్వశ్చన్ నంబర్ 98. సాగే ఢీకొన్న సందర్భంలో ఏ పరిమాణం స్థిరంగా ఉంటుంది? The quantity which remains constant in the case of an elastic collision is momentum. క్వశ్చన్ నంబర్ 99. ఒక పదార్థం యొక్క సాంద్రతను యూనిట్ ద్రవ్యరాశిగా నిర్వచిస్తారు. The density of a substance is defined as the mass per unit volume. క్వశ్చన్ నంబర్ 100. సి వ్యవస్థలో పీడనం యొక్క యూనిట్ కింది వాటిలో ఏది? Which of the following is the unit of pressure in C system? Pascal. క్వశ్చన్ నంబర్ 101. శక్తి యొక్క C యూనిట్ ఏమిటి? సమాధానం జౌల్. క్వశ్చన్ నంబర్ 102. గురుత్వాకర్షణ న్యాయాన్ని ఎవరు కనుగొన్నారు? సమాధానం ఐజాక్ న్యూటన్. క్వశ్చన్ నంబర్ 103. శూన్యంలో కాంతి వేగం ఎంత? సమాధానం 3 × 10⁸ మీటర్లు సెకన్లు. క్వశ్చన్ నంబర్ 104. శక్తి యొక్క C యూనిట్ ఏమిటి? సమాధానం జౌల్. క్వశ్చన్ నంబర్ 105. చేసిన పనికి సూత్రం ఏమిటి? సమాధానం బలం సార్లు దూరం, ఫోర్స్ సార్లు డిస్టెన్స్. క్వశ్చన్ నంబర్ 106. వాహనాల్లో వెనుక చూడడానికి ఏ దర్పణం ఉపయోగించబడుతుంది? సమాధానం ఉబ్బిన దర్పణం. క్వశ్చన్ నంబర్ 107. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క C యూనిట్ ఏమిటి? సమాధానం ఆంపియర్. క్వశ్చన్ నంబర్ 108. ఎలక్ట్రిక్ కరెంట్ కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? సమాధానం ఆమీటర్. క్వశ్చన్ నంబర్ 109. హైడ్రాలిక్ లిఫ్ట్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? సమాధానం పాస్కల్ సూత్రం. Please comment below topic or specific requirements, and we will create videos for you. We offer comprehensive syllabus coverage for RRB, TSPSC, APPSC and all government job exams. Please subscribe. Don't forget to like, share and subscribe.